ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనము విజ్ఞానమయ కోశం గురించి తెలుసుకుంటున్నాం. నిన్న కొంత తెలుసుకున్నాం. అధ్యాస ఎలా కలుగుతోంది అనేది చెప్పారు. ఆ విజ్ఞానమయ కోశ ధర్మాలను ఆత్మకు ఆపాదించటమే అధ్యాస. ఇవి విడదీయటానికి వీలుగాని విధంగా కలిసిపోయి ఉన్నాయి, బలంగా ఉన్నవి అని చెప్పారు. దీనికి పంచ జ్ఞానేంద్రియాలు, దాని విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలతో కూడిన బుద్ధితో విజ్ఞానమయ కోసం పనిచేస్తోంది. దాని మరి ధర్మాలు, కర్తృత్వం అనేది ధర్మంగా ఉన్నదని చెప్పారు. ఇప్పుడు ఈ జీవుడు మరి జన్మంతా చేసినటువంటి సంస్కారాలకి అనుగుణంగా పుణ్యము పాపము చేస్తూ ఉంటాడు కదా. ఆ కర్మలని ఆచరిస్తూ ఉండటం వల్ల మరి వాటి ఫలాలను, ఎవరి కర్మ ఫలాలను వాళ్ళే అనుభవించాలి కదా. అట్లా అనుభవించటం కోసం అనంత యోనులందు పుడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆ చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాల చేత మరి మళ్ళీ మానవ జన్మే వస్తుందని లేదు. మరి ఏ జన్మ వస్తుందో, ఏ పాపం చేసుకున్నామో, ఏ పుణ్యం చేసుకున్నామో, ఏ జన్మ వస్తుందో మనకి తెలియదు. అదంతా కర్మ సాక్షి అయిన పరమాత్ముడికే తెలుసు. వాటిని బట్టి ఆ జన్మల్ని ఇస్తూ ఉంటాడు. ఆ గర్భ నరకాన్ని అనుభవింపజేస్తూ ఉంటాడు. 3 లోకాలు, ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం అని 3 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు పుణ్యం చేసుకున్నప్పుడు ఊర్ధ్వలోకానికి వెళ్తాడు, మళ్ళీ మధ్యలోకానికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇక్కడ పుణ్యపాపాలు చేసుకుంటాడు, పాపం ఎక్కువ చేసుకుంటా మళ్ళా పాపం అనుభవించడానికి ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ అధోలోకానికి వెళ్తాడు, అక్కడ అనుభవిస్తాడు. మళ్ళీ మధ్యలోకానికి వచ్చి పుడతాడు. ఇలా ఈ 3 లోకాలు తిరుగుతూ నిరంతరం జన్మల పరంపరలో పడుతూ మరి సుఖదుఖాలని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లోకాల్లో జాగ్రత్తలోను స్వప్నంలోనూ కూడా ఈ సుఖదుఖాలని అనుభవిస్తూ ఉంటాడు. మరి పరమాత్మ ఎటువంటి వాడు అంటే అఖండ సచ్చిదానంద సర్వసాక్షి స్వరూపుడు పరమాత్మ. అటువంటి స్వరూపుడైనటువంటి పురుషుడికి ఈ విజ్ఞానమయ ఉపాధి వశం వల్లే సంసార భ్రమణ కలిగినట్లుగా ఉంటుంది. మరి ఈ జన్మలన్నీ నాకే కలుగుతున్నాయి, నేనే పుడుతున్నాను, నేనే చూస్తున్నాను, పుణ్యం నాదే పాపం నాదే అంటే ఇవన్నీ ఆత్మకే ఆపాదించినట్లే కదా. నేనంటే ఆత్మ కదా. వీడి భ్రమ ఏంటంటే శరీరమే నేననే భ్రాంతితో నా ఆత్మకు ఆపాదిస్తూ ఉంటాడు. అదే అధ్యాస. ఇట్లా సంసార భ్రమణం ఈ కర్మ ఫలాల వల్ల చక్రం, సంసార చక్రంలో జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు. మరి ఇదంతా విజ్ఞానమయ ఉపాధే కానీ ఆత్మ యొక్క స్థితి కాదు. మరి ఎవరి యొక్క స్వయం జ్యోతి స్వరూపాన్ని మరి స్వయం స్వరూప సాన్నిధ్యంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఉన్నవాని వలె ప్రకాశిస్తాడో ఆ ఆత్మ మరి యథార్థంగా విచారిస్తే నిర్వికారుడైనటువంటి కూటస్థుడే కానీ దేన్ని అంటుకునేవాడు కాదు. నిజంగా విచారణ చేస్తే మరి ఆత్మ లక్షణాలు ఏంటో తెలుస్తాయి. మరి ఇవన్నీ ఆత్మవి కావు అని తెలుస్తాయి. వీటన్నిటికీ ఆయన బందీ కాదు, కర్త కాదు.
ఈ కర్మలకు బందీ కాదు, ఆయన కర్త కాదు. కర్త కాకపోతే ఇంకా బందీ ఎక్కడవుతాడు? స్వయంగా ఆయన తాను ఒకరి చేత ప్రకాశింపబడేవాడు కాదు, స్వయంగా ప్రకాశించేవాడు ఆత్మ. మరి అటువంటి తనను బుద్ధి ఉపాధి వశంగా వేరుగా చూచి, ఇప్పుడు మట్టి కుండ చూసాం, మట్టి కుండను చూసామనుకోండి, కుండగా చూస్తాం కానీ అసలు పదార్థాన్ని మర్చిపోతాం. అంటే మట్టిగా భావించం, నామరూపాలతో కూడిన కుండని భావంలో పెట్టుకుంటాం. ఏదో అన్నప్పుడు మట్టి కుండ అన్నా అది కుండే దృష్టిలో ఉంటుంది కానీ మట్టి మన దృష్టిలో ఉండదు. మరి అట్లా మట్టి కంటే కుండని వేరుగా, అంటే కుండే శాశ్వతం. అక్కడ ఏది శాశ్వతం? కుండ మట్టిలో ఏది శాశ్వతం అంటే మట్టి శాశ్వతం. ఎందుకంటే మళ్ళీ ఆ కుండ పగిలిపోయి మళ్ళీ మట్టి రూపాన్ని పొందుతుంది. మళ్ళీ ఆ మట్టితో ఇంకో నామరూపం రావచ్చు. కుండ మాత్రం శాశ్వతం కాదు, ఒకసారి పడేస్తే పగిలిపోతుంది, ఆ రూపం పోతుంది, నామం పోతుంది, రూపం పోతుంది. ఆత్మ కంటే భిన్నంగా, అంటే మట్టి కంటే కొండను వేరుగా చూసినట్లుగా ఇక్కడ ఆత్మ కంటే భిన్నంగా చూస్తున్నాడు. విజ్ఞానమయ కోశం ద్వారా ఆత్మ కంటే భిన్నంగా చూస్తున్నాడు. మరి ఇనుము అగ్నిలో పెట్టి కాలిస్తే మరి ఏమవుతుంది? ఇనుముకి సాగే గుణం వస్తుంది, దాన్ని ఎట్లా కావాలంటే అట్లా మలచవచ్చు. అది ఇనుము యొక్క లక్షణమా అంటే కాదు, అది అగ్ని యొక్క లక్షణం. అగ్నిలో కాల్చటం వల్ల ఇనుముకి సాగే గుణం వచ్చింది. అటువంటప్పుడు మరి అది అగ్ని లక్షణమా లేకపోతే మరి ఇనుము లక్షణమా అంటే అది ఇనుము లక్షణం కాదు. అగ్నితో తాదాత్మ్యం చెందటం వల్ల ఇనుముకి కావలసిన రూపం చేయటానికి సాగే గుణం వచ్చింది. కానీ అగ్ని వల్ల అని అనుకోం, ఇనుము సాగుతోంది, ఇనుముని మనకు కావలసిన రూపంలో మలుచుకున్నాము అనుకుంటాం. అంటే అగ్ని ధర్మం ఇనుముకి, ఇనుము ధర్మం అగ్నికి ఆపాదించటం అయింది. ఇట్లాగే కోశాలు కూడా కోశ ధర్మాలన్నీ ఆత్మకు, ఆత్మధర్మాలన్నీ కోశానికి ఆపాదించటం వల్ల మరి అధ్యాస బాగా కలుగుతోంది. మరి ఆత్మకి ఎప్పుడు కూడా ఏ కోశ ధర్మాలు కూడా అంటుకోవు. ఒకదానిలో ఒకటి ఒకదానికంటే ఒకటి బలమైనవిగా చెప్పారు. అట్లాగే ఈ కోశం విడదీయటానికి వీలుగానంత బలంగా కలిసిపోయి ఉన్నది అని చెప్పారు. స్వామి, ప్రశ్న శిష్యుడు అడుగుతున్నాడు, స్వామి, పరాత్మకు జీవభావం భ్రాంతి చేత కానీ మరే విధంగా కానీ ఎట్లా వచ్చినా ఉపాధి వల్లే వచ్చింది కదా, మరి ఉపాధి అనాది కదా. ఈ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి అన్నారు అని శృతి చెప్తోంది కదా. అనాది అయిన ఉపాధి నశించేది కాదు కదా. మరి పురుషుడికి జీవత్వం పోయేది కాదు. మరి అట్లా మోక్షం ఎట్లా వస్తుంది అంటే జీవుడు పోయేవాడు కాదు, శరీరమే పోతుంది, మళ్ళీ జీవుడు మళ్ళీ శరీరాన్ని ధరిస్తాడు అని చెప్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు జీవుడికి ఇంకా మోక్షం వచ్చేదేముంది అని, మరి జీవుడికి ముందు ఏముంది? అవిద్య, అజ్ఞానం. జీవుడికి ఉపాధి అజ్ఞానం. మరి ఆ ఉపాధి పోయేదా అంటే పోయేది కాదు కదా. మరి జీవుడికి మోక్షం ఎట్లా వస్తుంది అని ప్రశ్న వేశారు. మంచి ప్రశ్నే వేశారు, సమాధానం చెబుతాను, సావధానంగా వినండి అని
గురువుగారు చెప్తున్నారు. ఎప్పుడైనా మ్, భ్రాంతి చేత కల్పించబడిన వస్తువు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు కదా. మరి అట్లాంటప్పుడు దేన్ని అంటుకోనివాడు, నిర్వికారుడు, ఆకారం లేనటువంటి వాడు, ఏ కర్త కానటువంటి వాడు, కర్మ చేయనటువంటి వాడైన పరమాత్మకు ఆకాశంలో నీలం ఎలా ఉంది, ఆకాశం చూస్తే నీలంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముండదో, నీలం ఉండదు, శూన్యమే ఉంటుంది. అట్లా ఆ నీలత్వం వలె కర్తృత్వాది బంధం కల్పితమే కానీ సత్యం కాదు. అంటే ఆ ఆత్మకు వీళ్ళు ఆపాదించడం అనేది అసత్యమే కానీ ఎప్పటికీ సత్యం కాదు. ఆయన మరి నిష్క్రియుడు కదా, ఆయన క్రియ చేసేది లేదు, అంటుకునేది లేదు, ఆకారమే లేదు. అటువంటి ప్రత్యేకబోధానంద స్వరూపుడైన ఆత్మయందు బుద్ధిచే జీవభావం అంతా కూడా కల్పితమే. అదంతా కూడా కల్పితమే. పరమాత్మ యొక్క లక్షణాలు వేరు, వీళ్ళు ఆపాదించే లక్షణాలు వేరు. మోహం పోయిన తర్వాత ఏమవుతుంది, జీవభావం కూడా పోతుంది. భ్రాంతి కాలంలోనే ఇప్పుడు మనకి చీకట్లో తాడును చూసినప్పుడు పాము అనే భయం కలుగుతుంది. అదే వెలుగు లైట్ వేసి చూసిన తర్వాత మొన్న తాడే కదా, తాడని చూసిన తర్వాత భయం పోతుంది. అది మనకప్పుడు కలిగింది భ్రాంతి. భ్రాంతి వల్ల భయం, దుఃఖం, భయం కలిగింది అని అనుకుంటాడు కదా. అట్లాగే పరమాత్మ యొక్క స్థితి బాగా అవిద్య పోయి జ్ఞానము కలిగిన తర్వాత అప్పుడు ఈ ఈ భావన, అజ్ఞానము పోయి పరమాత్మ యొక్క లక్షణం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఇది అధ్యాస అని అర్థమవుతుంది. ఇది అధ్యాస అని అర్థమైన తర్వాత దాన్ని గట్టిగా విడదీసుకుంటే అదే వ్యతిరేక్తత అవుతుంది. అయితే మరి ఇప్పుడు తాడే కదా, భయం పోయింది కదా, తెలిసిన తర్వాత తాడే అని చూసిన తర్వాత భయం ఎలా పోయిందో, ఇదంతా భ్రాంతే, మాయే. ఆ మాయ నుండి జ్ఞానం అనే వెలుగులోకి వస్తే సత్యం ఏదో తెలుస్తుంది కనుక ఆ సత్యం తెలిసినప్పుడు ఈ శరీరముతో ఈ అజ్ఞానములో పడేటువంటి సుఖ దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ కూడా పోతాయి అని చెప్పారు. ఇంకా మిగిలింది రేపు చెప్పుకుందాం. మంగళం పాడడం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ